కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్లను ఏవైతే తీసుకొచ్చిందో అవి లేబర్ చట్టానికే విరుద్ధం. ఎందుకంటే కార్మికులు వాళ్ళ దానికోసం పోరాడతారు. వాళ్ళ కష్టాలు సుఖాలు ఏమన్నా వాళ్ళ సంఘాల ద్వారా యాజమాన్యంతో గానీ దేనితో గానీ కొట్లాడడానికి వాళ్ళకు బాగుంటుండే. ఏవైతే ఆ చట్టాలను అంగదొక్కడానికి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కావున 20వ తారీఖున జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్మిక సంఘ కరపత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పట్టణ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు కోరుతారు. ఈరోజు ఐఎన్టీయూసీ తరఫున పాంప్లెట్ పరిష్కరించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 4 కార్మిక వ్యతిరేక చట్టాలను మన దేశ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖు రోజు ఏ రకంగా గతంలో 3 రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడితే సుమారు సంవత్సరంన్నర రైతులు కూర్చొని 750 మంది చనిపోయి కూడా ఆ చట్టాలను ఏ రకంగా వెనుకకు తీసుకుంటట్టు మన ప్రధానికి చెప్పారో అదే రకంగా ఈ కార్మిక చట్టాలను కూడా రద్దు చేసే వరకు ఐఎన్టీయూసీ వెంబడబడి ఎందుకంటే పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే జీఎస్టీ ద్వారా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని దేశం మొత్తం నాశనం చేసి ఈరోజు భారతదేశాన్ని ఒక 20 సంవత్సరాలు వెనుకబడేసే పరిస్థితి వచ్చింది. దీన్నన్నా మనము వెనుకకు తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏకదాటిగా దేశం మొత్తం ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకమైన చట్టాలను వెనుక తీసుకునే వరకు దీనికి మీరందరూ ఏకమయ్యి ఈ చట్టాలను వెనుక తీసుకుని ఏకమై ఉండాలి. అలాగే దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీకు ఏ కార్యక్రమం చేసినా మా మద్దతు అని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఐఐటీసీ 327 జిల్లా అధ్యక్షులు తుంకు సతీష్ రెడ్డి గారికి, ఆటో యూనియన్ విభాగం నాయకులు కోటూరు సిద్ధులు గారికి, భవన నిర్మాణ విభాగం నాయకులు వాలెటి వెంకటేష్ గారికి, మరి మున్సిపల్ విభాగం నాయకులు యాదగిరి గారికి, మరి మున్సిపల్ కార్మికులకు మరి రేపు 20వ తేదీన కూడా అన్ని విభాగాల నుంచి అందరూ హాజరై మన ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా ర్యాలీ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.